తెలంగాణ నుంచి లోక్సభ అభ్యర్థుల విషయంలో పార్టీలు సుదీర్ఘ కసరత్తు చేస్తున్నాయి. అధికార కాంగ్రెస్ పార్టీ అయితే అభ్యర్థుల విషయంలో మల్లగులాలు పడుతోంది. ఇప్పటివరకు 4 అభ్యర్థులను మాత్రమే ప్రకటించింది కాంగ్రెస్. ఇంకా 13 సీట్లకు అభ్యర్థులపై చర్చలు జరుగుతున్నాయి. రాష్ట్రంలో అధికారం కోల్పోవడంతో డీలా పడిన బీఆర్ఎస్కు లోక్సభ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక కత్తిమీద సాములా మారింది. అయినప్పటికీ ఇప్పటికే 9 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించింది. మిగతా 8 నియోజకవర్గాల పరిస్థితి ఏంటన్నది ఇప్పటికైతే క్లారిటీ లేదు. తెలంగాణలో అభ్యర్థుల విషయంలో బీజేపీ మొదటి నుంచి స్పీడ్గానే ఉంది. 2 లిస్టుల్లో కలిపి మొత్తం 15 మంది అభ్యర్థులను ప్రకటించింది. ఖమ్మం, వరంగల్ స్థానాలకు మాత్రమే బీజేపీ తరపున అభ్యర్థులు పెండింగ్లో ఉన్నారు. తెలంగాణ నుంచి లోక్సభ అభ్యర్థుల విషయంలో పార్టీలు సుదీర్ఘ కసరత్తు చేస్తున్నాయి. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి గాంధీ భవన్ నుంచి మా ప్రతినిధి చారి, అలాగే టీఆర్ఎస్ భవన్ నుంచి మా ప్రతినిధి సతీష్, బీజేపీ ఆఫీస్ నుంచి మా ప్రతినిధి మహేష్ సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. ముందుగా తెలంగాణలో లోక్సభ అభ్యర్థుల ఎంపిక విషయంలో కాంగ్రెస్ సుదీర్ఘ కసరత్తు చేస్తోంది. ఇప్పటికే 2 లిస్టులు విడుదల చేసింది. తెలంగాణ నుంచి 4 అభ్యర్థులను మాత్రమే ప్రకటించింది. మిగతా 13 నియోజకవర్గాల్లో అభ్యర్థులపై క్లారిటీ లేదు. నిన్నంతా ఢిల్లీలో సిఈసి సమావేశం సుదీర్ఘంగా సాగింది. 8 స్థానాలకు అభ్యర్థుల విషయంలో క్లారిటీ వచ్చినట్టు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఈజీగా గెలిచిన జిల్లాల్లో కూడా లోక్సభ అభ్యర్థులను ఖరారు చేయడంలో లేట్ అవుతోంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి చారిని అడిగి తెలుసుకుందాం. చారి, కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించినటువంటి కసరత్తు చాలా రోజులుగా చేస్తుంది. అయితే నిన్న జరిగినటువంటి సెంట్రల్ ఎలక్షన్ కమిటీకి సంబంధించినటువంటి సమావేశంలో సుమారు 5 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అభ్యర్థుల ఎంపిక కొంత కొలిక్కి వచ్చినట్టు చర్చ జరుగుతుంది. పార్టీ వర్గాలు కూడా ఆ మేరకు 5 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అభ్యర్థుల పేర్లు కూడా ఖరారైనట్టు స్పష్టం చేశారు. మల్కాజ్గిరి, అలాగే చేవెళ్ళ, ఆదిలాబాద్, నాగర్ కర్నూలు, ఇలా నియోజకవర్గాల వారీగా అభ్యర్థుల ఎంపికకు సంబంధించినటువంటి కసరత్తునంతటిని కూడా సెంట్రల్ ఎలక్షన్ కమిటీ పూర్తి చేసింది. అయితే ప్రస్తుతం అభ్యర్థుల జాబితా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రకటిస్తుందనేటువంటి ఒక చర్చ అయితే జరిగింది. కానీ ఇప్పటి వరకు అభ్యర్థుల జాబితా మాత్రం అధికారికంగా రాలేదు. రేపు మరోసారి సెంట్రల్ ఎలక్షన్ కమిటీ కూడా సమావేశం అవుతున్నటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో అభ్యర్థుల ఎంపికకు సంబంధించినటువంటి జాబితా వచ్చేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతం ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి చర్చ కావచ్చు, అభ్యర్థుల ఎంపికకు సంబంధించినటువంటి కసరత్తు కావచ్చు, వీటన్నిటిలో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి నేపథ్యంలో మెజారిటీ సీట్లు సాధించాలనేటువంటి టార్గెట్ని అధిష్టానం పెట్టింది. దీంట్లో మినిమం 14 పార్లమెంటు సీట్లైనా గెలిచి తీరాలి అనేది ప్రధానంగా అధిష్టానం యొక్క ఆదేశాలు. దానికి అనుగుణంగానే తెలంగాణ ముఖ్యమంత్రి, ప్రస్తుతం పిసిసి చీఫ్గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కూడా ఆ దిశగా అడుగులు వేసినటువంటి ప్రయత్నాలు అయితే మనం చూస్తున్నాం. ఇతర పార్టీలకు సంబంధించినటువంటి బలమైన నాయకులందరినీ కూడా కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడం, బలమైన అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ బరిలో దించాలనేటువంటి ఆలోచన కూడా చేసినటువంటి క్రమంలో భాగంగానే ఇటీవల చేవెళ్ళ ఎంపీ రంజిత్ రెడ్డి కావచ్చు, దానం నాగేందర్ కావచ్చు, ఇలాంటి వాళ్ళందరినీ కూడా కాంగ్రెస్ పార్టీ చేర్చుకుంటుంది. ఆదిలాబాద్లో ఒక డాక్టర్ని కూడా బరిలో దించాలనేటువంటి ఆలోచన చేసింది. దాంట్లో భాగంగానే సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశంలో సుమలత పేరు, అలాగే మరొక నాయకుడి పేరుని కూడా పరిశీలించినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించినటువంటి కసరత్ అంతా కూడా పిసిసి చీఫ్ నేరుగానే పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఓవరాల్గా అభ్యర్థుల ఎంపికకు సంబంధించినటువంటి కసరత్తులో కాంగ్రెస్ పార్టీ ఆచితూచి వ్యవహరించాలనేటువంటి ధోరణిలో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఈ అభ్యర్థుల ఎంపికకు సంబంధించినటువంటి కసరత్తు 1-2 రోజుల్లో పూర్తయ్యేటువంటి అవకాశం ఉంది. రెండవ జాబితాకు సంబంధించి ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ 4 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అభ్యర్థులను మాత్రమే ప్రకటించింది. కాబట్టి మిగతా 13 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అభ్యర్థుల ఎంపికకు సంబంధించినటువంటి అంశం మీద కూడా కసరత్తును పూర్తి చేస్తుంది. అధికారికంగా సెంట్రల్ ఎలక్షన్ కమిటీ నిన్న జరిగినటువంటి సమీక్షలో 6 నియోజకవర్గాలను కూడా ఖరారు చేసింది. అంటే ఈ లెక్కన 10 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అభ్యర్థుల కసరత్తు పూర్తయింది. మరొక 7 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి కసరత్తు పూర్తి చేయాలి.